మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రోలెక్స్ 234 గారు, ఏప్రిల్ 20 తర్వాత మన అంగళ్ళు సైడ్ స్టాక్ తగ్గుతుంది బికాజ్ ఫిబ్రవరిలో లెస్ ప్లాంటేషన్. అంగళ్ళు సైడ్ అయితే అంగళ్ళు మాట అయితే ఓపెన్లో లేదు. అంగళ్ళలో ఉన్న టమాటాలు ఏప్రిల్ 20 తర్వాత స్టాక్ తగ్గుతుందని కామెంట్ పెట్టారు. అంగళ్ళు ఓపెనింగ్ ఎప్పుడు సయ్యద్ భయ్య అన్న నెస్వర్లి మండి అధినేత పోరెడ్డి విశ్వనాథరెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. దీని గురించి మనకు స్పష్టమైన సమాచారం, స్పష్టత ఏప్రిల్ 10 తర్వాత ఖచ్చితంగా వస్తుంది. ఇక రెడ్డయ్య గారు, మారం రాదని చెప్పడమే కానీ వద్దనడం ఎవరో అర్థం కాదు బ్రో. హలో సయ్యద్ బాయ్, నర్సరీలు లేకుంటే రైతులు బాగుపడతారు. రెడ్డయ్య గారు, ఎక్కడన్నా ఇప్పుడంతా రెడీమేడ్ అయిపోయింది. గతంలో రైతు పొలాల దగ్గర నార్లు పోసుకునేవారు. ఇప్పుడు ఆ ఓపిక ఎవరికి లేదనుకుంటాను నేను. రెడ్డయ్య గారు మరో కామెంట్, హలో సయ్యద్ బాయ్, చిన్న మండి సెటిల్మెంట్ రేట్ వచ్చేసి 260, 270 రూపాయలు. థ్యాంక్ యూ సోదరా, చిన్న మండి ధరలు సమాధానం ఇచ్చినందుకు. ఇక పట్టాభిరామ్ గారు, కాదండి, నేను చాలాసార్లు చెప్పాను, మీకు ఇష్టం వచ్చినట్లు మార్కెట్లో వెళ్ళొచ్చన్నా ఇతరత్ర మార్కెట్ల పైన మీరు ఆరోపణలు చేయొద్దని చెప్పి. ఇలా పెడితే ఎట్లన్నా? పెద్ద మార్కెట్ ఇది. ఇక్కడ వచ్చే రైతులంతా అమాయకుల, తెలియని వల్ల, ఏమి తెలియని వల్ల మీరొక్కరే మేధావా? ఐఎమ్ వెరీ సారీ. ఎటువంటి కామెంట్లు పెట్టదండి, పెట్టండి, ధరలు వెళ్ళదని పెట్టండి, ఇంకోటి పెట్టండి, అంతేగాని ఈ పదప్రయోగాలు మాత్రం దయచేసి మానేయండి. ఐఎమ్ వెరీ సారీ. నేను ఎప్పుడో చెప్పాను, మన పంట మన ఇష్టం, ఏ మార్కెట్కి వెళ్ళే హక్కు మనకు ఉంది అని. కానీ ఇతరత్ర మార్కెట్లపైన ఆరోపణలు చేయటం, ఇష్టం వచ్చినట్లు పదప్రయోగాలు చేయటం, ఇది సంస్కారం కాదన్నా. ఐఎమ్ వెరీ సారీ పటాభి గారు. ఇక కోలారు ఈరోజు ధర బాగా వెళ్ళే మాట వాస్తవమే. మదనపల్లిలో ధర వెళ్ళలేదు. కానీ మదనపల్లిలో వచ్చే టమోటాలన్నీ తోట దగ్గర క్లీన్ చేసుకుని రైతులు తెస్తున్నారా? ఒక క్వశ్చన్. ఎవరో ఇద్దరు ముగ్గురు మినహాయిస్తే, కొద్దిమంది ఇద్దరు ముగ్గురు కాదులేండి, కొద్దిమంది మినహాయిస్తే చాలా వరకు ఇప్పుడు కూడా మార్కెట్లోనే గ్రేడింగ్ చేస్తారు. ఇట్లా చేస్తే కోలార్ క్వాలిటీ ఎక్కడి నుంచి వస్తే మళ్ళీ నాన్నదా విజ్ఞప్తి చేస్తున్నారు, దయచేసి మీ టమోటా ఉత్పత్తులు తోటల దగ్గర క్లీన్ చేసుకొని కోలార్లాగా తండి. అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. కొంతమంది అక్కడ చేసుకుని రావడం, మరి కొద్దిమంది ఇక్కడ వచ్చి చేయడం వల్ల ఏది తోట దగ్గర క్లీన్ చేస్తారేమో అర్థం కాని పరిస్థితి ఏర్పడిపోయింది. మళ్ళీ చెప్తూ పట్టాభి గారు, మన పంట మన ఇష్టం, మనం ఎక్కడైనా అమ్ముకోవచ్చు. కానీ ఇతరాతర మార్కెట్ల గురించి అనుచిత పదప్రయోగాలు మాత్రం పద్ధతి కాదు. ఎస్ఎస్కే రాయల్ గారు, బాబాయ్ ఎంపీఎల్ మార్కెట్ చాలా దారుణం బాబాయ్. దూరకు అల్లబట్టి ఇలా ఒకటే కామెంట్ తప్పులేదు. కోలార్ 290, వడ్డీపల్లి 240, ఎంపీఎల్ 170. ఎంపీఎల్ మార్కెట్ చాలా దారుణం బాబాయ్. కోలార్లో కూడా 1-2 మార్కెట్లో మాత్రమే, మండీలో మాత్రం పడిందన్న 290. చాలా మండీలో 230, 250 వరకు పరిమితమైంది. అక్కడ ఆరంభ ధర 50 రూపాయల నుంచి ఉంది. మళ్ళీ చెప్తున్నా, కోలార్ క్వాలిటీలకి ఇక్కడ క్వాలిటీలకు సంబంధం లేదు. రైతులు సహకరిస్తే కోలార్ల క్వాలిటీలు ఇక్కడ తెస్తే పరిస్థితులు మార్పు రావచ్చు. ఇంకా బరబలి ఎప్పుడు అంతే బ్రో అని ఇంకో ఆయన పెట్టారు, శ్రీకాంత్ గారు. ఇక మనం మరొక పరిశీలిస్తే మధుసూదన్ గారు, ఆయన కూడా అయితే ఇంచుమించు కోలార వడ్డీపల్లి ధరలు, మనమ ధరలు ప్రస్తావించి పోల్చి చెప్పారు. చివరిలో వచ్చి బయట మార్కెట్ కన్నా 10 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతామన్నారు, ఏమైందన్నా? అన్న ఇప్పుడిప్పుడే ఆరంభమైంది. దశాబ్దాలుగా ఇక్కడ టమాటాలు ఇక్కడ తెచ్చి క్లీన్ చేయడం రైతులకు అలవాటు. ఇక్కడ ఇంకా కొద్ది సమయం పడుతుందన్న. ఇప్పుడిప్పుడే అలవాటు చేస్తున్నారు కాబట్టి మనం ఎదురు చూడాలి. స్టాక్ ఎక్కువ, క్వాలిటీలు లేవు అని అంటారు, ఇంకా ఏముంది ఏంటి అని అడిగారు. ఆసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్ మునిశంకర గారు. ఇక సారీ శ్రీకాంత్ గారు, 15 kg బాక్స్ అని చెప్పారు కానీ 18 kgల బాక్సులు అంటా కాదండి. మీరేమన్నా వెయిట్ చూసారా? వెయిట్ వేశారా? ఎందుకు ఇలాంటి కామెంట్లు? మీరందరూ మదనపల్లి మాట రాకుండా మానేసిన వాళ్ళే, కోలార మార్కెట్ని అభిమానిస్తున్న వాళ్ళే. వెళ్ళండి, తప్పేం లేదు. మదనపల్లి మాట గురించి ఎందుకు చెడుగా మాట్లాడడం? ఇక మనం మరొక పరిశీలిస్తే సూపర్ క్వాలిటీ టమోటా సుధా గారు. ఇక టమోటా రేట్ ఇన్ కడప గారు, దిస్ ఇయర్ టమోటా ప్లాంటేషన్ హెవీ బట్ రేట్ ఈజ్ గుడ్, బట్ రేట్ ఈజ్ గాడ్ గిఫ్ట్ అండ్ ఇరాన్ వార్ ఎఫెక్ట్. గ్యాస్ ప్రాబ్లం బట్ ఆల్ హోటల్ స్టిక్స్ యూస్ ఫర్ కుకింగ్ అండ్ ఫ్యూచర్ టమోటా స్టిక్స్ హెవీ డిమాండ్ అండ్ రేట్స్ హై. ఇదేదో బాగుందన్నా. గ్యాస్ కొరత వచ్చింది, దానివల్ల హోటల్స్ మొత్తము కట్టెలపై మళ్ళీ వచ్చారు కాబట్టి
టమోటా స్టిక్కుల ధర పెరగవచ్చు, టమోటా కట్టలకు డిమాండ్ రావచ్చు, ధర కూడా పెరగవచ్చు అని టమోటా డీన్ కడప గారు కామెంట్ పెట్టారు. ఆలోచించిన విషయమే ఇది. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం. అంగళ్ళ మార్కెట్ ఓపెన్ ఎప్పుడు అని చెప్పి అడిగారు. ఎస్ఎల్వి మండి అధినేత విశ్వనాథ రెడ్డి గారితో నేను మాట్లాడడం జరిగింది. ఏప్రిల్ 10 తర్వాత దీనికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం స్పష్టత వస్తుంది. రెండవది వచ్చి మళ్ళీ చెబుతున్నాం, మన పంటలు మనం ఇష్టం, మనం ఎక్కడైనా అమ్ముకోవచ్చు, దాన్ని ఎవరు అడ్డు చెప్పలేరు. ఈ తర్వాత మాడిన ధరలు వెళ్ళదని ప్రస్తావించండి, తప్పు లేదు. కానీ పదజాలం మాత్రం చూసి పెట్టండి ఇది వినయపూర్వకమైన విజ్ఞప్తి. మీకు సమాధానం చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత, అన్నదాత సుఖీ భవ.